ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో వైశాఖ మాసంలో శని జయంతి ఎప్పుడు వచ్చింది? శని జయంతి ప్రాముఖ్యత ఏమిటి? శని జయంతి రోజున శనీశ్వరుడు అనుగ్రహం కోసము ఏమి చేయాలి? ఈ రోజున పొరపాటున కూడా చెయ్యకూడని పనులు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. శని గ్రహాధిపతి అయిన శనిదేవుని జన్మదినోత్సవము లేదా శని జయంతి మన దేశంలో అత్యంత వైభవంగా జరుపుకునే ఒక ముఖ్యమైన హిందూ పండుగ. ఈ రోజున శనిదేవుని పూజించే వారి జాతకంలో శనిగ్రహ దుష్ప్రభావాలు తొలగిపోతాయని నమ్ముతారు. మన జీవితాలపై శనిదేవుని ప్రభావము చాలా ముఖ్యమైనది మరియు అది అనుకూలము, ప్రతికూల పరిణామాలను రెండింటినీ కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున శనిదేవుని పూజించడము చాలా ప్రయోజనకరంగా మరియు శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా ఒక వ్యక్తి జాతకంలో శనిగ్రహం వల్ల కలిగే ఏదైనా ప్రతికూల ప్రభావాలను శని జయంతి వ్రతము మరియు ఆచారాలను పాటించడం ద్వారా తగ్గించుకోవచ్చు. శనిదేవుని ప్రభావవంతమైన శక్తిని విశ్వసించే భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచారాలను పాటించి విజయము, సంపద మరియు ఆనందాన్ని పొందుతారు. భక్తులు ఈ రోజున ప్రత్యేక ఆచారాలు నిర్వహించడము, ఉపవాసాలు పాటించడము, మంత్రాలు జపించడము మరియు పేదలకు దాన ధర్మాలు చేయడం వంటివి చేస్తారు. శని జయంతి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఈ రోజున ఒక వ్యక్తి క్షమాపణ కోరి తన గత పాపాల నుండి విముక్తి పొందుతాడు. శనిదేవుడు జీవితంలోని అడ్డంకులను మరియు సవాళ్లను అధిగమించడానికి సహాయపడి భక్తులను ఉజ్వల భవిష్యత్తుతో ఆశీర్వదిస్తాడు. ఒకరోజు సూర్యభగవానుని భార్య సజ్ఞ తన సొంత భర్త నుండి వెలువడే వేడిని భరించలేక తపస్సు చేయాలనుకుంది. అందుకోసము వెళ్లే ముందు తన ఇంటిని, తన ఇద్దరు పిల్లలైన యముడు మరియు యమునలను చూసుకోవడానికి ఆమె తనలాగే కనిపించే ఛాయ అనే ఒక ప్రతిమను సృష్టించుకుంది. కానీ తన భర్త సూర్యదేవుని దగ్గరకు వెళ్ళవద్దని, అతనితో ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దని కూడా ఆమెను హెచ్చరించింది. సజ్ఞ వెళ్ళిపోయిన తర్వాత ఛాయ తను ఇచ్చిన మాట నెరవేరుస్తూ ఆమె పిల్లలను, ఇంటిని చూసుకో ప్రారంభించింది. కానీ కొద్ది కాలానికే సూర్యదేవుడు మరో బిడ్డను కోరుకున్నాడు. మొదట ఆమె సంకోచించినప్పటికీ తన భర్తకు అనుమానం వస్తుందేమో అని భావించి ఛాయ అతనితో సంభోగించి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. మరుసటి రోజు ఆమె ఆ బిడ్డను సూర్యదేవునికి చూపించగా ఆయన నమ్మలేనంతగా ఆ బిడ్డను చూసి సూర్యదేవుడు తీవ్ర ఆగ్రహానికి గురి అయ్యాడు. ఎందుకంటే తేజస్సు, వైభవము, ఆకర్షణలో ప్రకాశించే తనలా కాకుండా ఆ బిడ్డ చీకటిగా, నిర్జీవంగా, బిగువుగా ఉన్నాడు. అతను ఆ బిడ్డ అక్రమ సంతానమా అని ఆమెను ప్రశ్నించాడు. కానీ ఛాయాదేవి అది తమ సొంత బిడ్డేనని నమ్మించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే సూర్యదేవుడు తీవ్ర ఆగ్రహానికి గురి అయి తన భార్య ఛాయను అనుమానించి శని తన కుమారుడు కాదని తిరస్కరించాడు. తన తల్లిని తండ్రి అవమానించడం చూసి శనిదేవుడు కోపంతో సూర్యదేవుని వైపు తీవ్రంగా చూశాడు. ఆ చూపు శక్తికి సూర్యదేవుడు నల్లగా మారిపోయాడు. తన తప్పిదాన్ని తెలుసుకున్న సూర్యదేవుడు శనిదేవుడు తన కొడుకేనని గ్రహించి తన పూర్వ రూపాన్ని, రథపు గుర్రాల శక్తిని తిరిగి పొందాడు. ఈ సంఘటన వల్ల శనిదేవుడు తన తండ్రి సూర్యదేవుణ్ణి, అలాగే సూర్యదేవుడు శనిని ఇష్టపడలేదు. అందుకే జ్యోతిష శాస్త్రంలో వారిద్దరిని శత్రుగ్రహాలుగా పరిగణిస్తారు. 2026 సంవత్సరంలో వైశాఖ మాసంలో శని జయంతి 16వ తేదీ మే 2026 శనివారం ఉదయం 5:11 ప్రారంభమై 17వ తేదీ మే 2026 ఆదివారం ఉదయం 1:30 శని జయంతి ముగుస్తుంది. శని భగవాను అనుగ్రహం కోసం ఈరోజు ఏం చేయాలో తెలుసుకుందాం. ఈ రోజున శని భగవానునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనలాభం కలుగుతుంది. నవగ్రహాల చుట్టూ 25 ప్రదక్షిణలు చేస్తూ ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మంచిది.
శనిదేవునికి నీలం రంగు పువ్వులంటే చాలా ఇష్టం. వాటితో పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో 8 ఒత్తులు వేసి దీపం వెలిగించి 8 ప్రదక్షిణాలు చేయాలి. ఇది విష్ణుమూర్తి అనుగ్రహానికి కూడా కలిగిస్తుందని చెప్తారు. అలాగే 11 మందికి నిమ్మకాయ పులిహోరను దానం చేయడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. ఈ రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి ఆ కుంకుమను బొట్టుగా ధరించడం వల్ల కష్టాలు తొలగుతాయి. శని జయంతి నాడు అవసరమైన వారికి నల్లని వస్త్రాలు, గొడుగులు, పాదరక్షలు దానం చేయడం మంచిది. వీరితో పాటు పారిశుద్ధ కార్మికులకు, పేదలకు భోజనం పెట్టడం వల్ల శనిదోష నివారణకు గొప్ప మార్గాలు. నల్లని కుక్కకు, కాకులకు నూనెతో చేసిన ఆహారం పెట్టడం కూడా శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. అలాగే శని జయంతి రోజు అష్టోత్తర శతనామావళిని పఠించడము, శని గాయత్రి మంత్రము లేదా ఓం శనీశ్వరాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించడము మంచిది. శని జయంతి నాడు పొరపాటున కూడా చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. శనిదేవునికి ఇనుము అంటే ఇష్టం, కానీ శని జయంతి రోజున కొత్త ఇనుప వస్తువులు లేదా లెదర్ వస్తువులను కొంటే ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. శనిదేవునికి కార్మికులు, పేదలు మరియు అనాథల రక్షకుడిగా పరిగణిస్తారు. కాబట్టి ఈ రోజున పొరపాటున కూడా ఎవరిని కించపరచకూడదు. వారిని గౌరవిస్తే శని అనుగ్రహం లభిస్తుంది. శని జయంతి రోజున మద్యము, మాంసానికి దూరంగా ఉండాలి. సాత్విక ఆహారం తీసుకోవడం లేదా ఉపవాసం ఉండడం వల్ల దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున జుట్టు కత్తిరించుకోవడము లేదా గోర్లు తీసుకోవడం వంటి పనులను అశుభంగా పరిగణిస్తారు. పూజా సమయంలో పఠించవలసిన శ్లోకం: నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అంటూ ఈ శ్లోకాన్ని 11 సార్లు లేదా 108 సార్లు పఠించాలి.